రోజు ముందుగానే 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్దారులకు ఒక రోజు ముందుగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇంటింటికే వచ్చి శాసనసభ్యులము అదే రకంగా మంత్రులు వారు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వచ్చి ఓర్వకల్లలో ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇయ్యలేరు, మీరు పెంచలేరు, ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా అంటే మీలాగా 250 పెంచుతూనే పోతామని 5 ఏళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో దేన్ని పెంచారు? మీరు పెన్షన్ పెంచలేదు, కాలాన్ని పెంచారు. మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు 6,000, పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతోటే యంత్రాంగంతో ఒకటే రోజు ఈపాటికి ఈ సమయానికి నేనున్న సమయానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 80% పెన్షన్లు అయిపోయినాయి. దాదాపుగా అంటే 100% సాయంత్రం కల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దిగ్విజయంగా చేస్తుంది. వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు హామీలు నెరవేర్చలేరు, మీ వల్ల కాదు, మేమే చేయలేకపోయినాము, మీరు చేయలేరు అని మాట్లాడుతున్నారు. మీరు చేయలేరు, మీకు చేత కాదనే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించారు. చేసే విధానంలో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. 90 రోజులు గాలిదింగా మేము గెలిచాం. ఈ 90 రోజుల్లోనే పరిగెడుతున్నారు పాపం ఆవేశంగా. అది మీరు ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి అదేదో శవాల మీద పేలాలు వేరుకున్నట్టుగా ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి దానిల మీద మేము మళ్ళా అధికారంలోకి వస్తామనే తపన తప్ప, కుర్చీ చింత తప్ప రైతుల విషయం కానీ అదే రకంగా మహిళల విషయం కానీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల కానీ అదే రకంగా ప్రజల పట్ల కానీ ఏ చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తాం, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. కొంచెం ఓపిక పట్టాలా. చాలా తొందరపడి ఏదో విమర్శలు చేయాలని చూస్తున్నారు. మీరు అదేదో రకంగా దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో రకంగా ఈ ప్రభుత్వం విఫలం కావాలని ఎన్నిసార్లు మొక్కినా స్వర్గంలో ఉన్న విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో అదే రకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అదే రకంగా రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని ఆర్థిక నిపుణులుగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్క హామీని కేంద్రం రాష్ట్రం అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు పోతోంది. దాంట్లో భాగంగా మీరు చూశారు మొన్న అన్నా క్యాంటీన్, అదే రకంగా ఈరోజు బస్సు హామీలు, సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి కార్యక్రమాలన్నీ చేసి ఇట్లాగే ఇంటింటికి వచ్చి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం 5 సంవత్సరాలు అభివృద్ధికి నొచ్చుకోక ఈ వైసీపీ నాయకులు గతంలో చేసినటువంటి మేము తెచ్చిన అభివృద్ధి పథకాలు శాశ్వత పథకాలని నాశనం చేసి ఈరోజు పొంగజపాలు చేస్తున్నారు. ఈరోజు ఏదో పెద్ద రైతుల కోసమే పుట్టామనేటట్టుగా డ్రామాలు ఆడుతున్నారు. మీరు మా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైట్ కెనాల్ని 2,000 కోట్ల రూపాయలతోటి రైతుల కోసం సాగునీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు రివర్స్ టెండర్ మీద నాశనం చేసింది మీరు కదా. ఈరోజు ఏదైతే గాజులు తిన్న ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని 1 మీటర్ హైట్ పెంచుతూ అవినీతి దందాలు చేసుకుని అనవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ ప్రాజెక్టు కనీసం గేట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో వదిలి 1 క్యూసెక్స్ నీళ్లను కూడా ఎమ్మిగనూరు పట్టణానికి తేలేక చేతులు ఎత్తేసింది మీరు కదా. మరి అదేవిధంగా ఈరోజు టిట్కో ఇళ్ళు బాధ అనిపిస్తుంది. పేదలందరూ ఈరోజు అడుగుతున్నారు మాకు ఇల్లు కావాలని. 5 సంవత్సరాలు ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వకుండా రంగులు కొట్టుకొని సంబరాలు చేసుకున్నది మీరు కదా. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే నేను ముఖ్యంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు చేనేతల కొరకు టెక్స్టైల్ పార్క్ గతంలో 100 ఎకరాలు కేటాయించి ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా డిపిఆర్ చేయించి అక్కడ ఉన్నటువంటి యాంకర్ క్లయింట్ని తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే అక్కడ పట్టాలు ఇచ్చి ఆ భూమిలో పోతే స్టే తీసుకొచ్చింది జయనాగేశ్వరి కదా చేనేతల కోసం. మీరు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే మేము పని చేసి చూపించాలి. కాబట్టి మీ విమర్శలకు చెప్పాల్సిన, ఎందుకంటే తప్పుడు ప్రచారం అనేది ఏమవుతుందంటే అన్నిటికంటే వేగంగా ప్రజలకు చేరుతుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. లేకపోతే ఈరోజు అభివృద్ధిని ప్రతి ఒక్కటి మేము చెప్పిన కార్యక్రమాలన్నీ చేసి చూపిస్తాం. ఈరోజు ఏదైతే సంక్షేమం ఇంటింటికి తీసుకొస్తున్నామో ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ప్రతి వార్డులో ఈరోజు డ్రైనేజ్, ఇప్పుడు చూశారు స్టామ్ వాటర్ డ్రైన్ 5 ఏళ్ళు
5 ఏళ్లు పాములు, తేళ్లు, జరులు, అక్కడ ఉన్నటువంటి ఎలుకలు, పందికొక్కులు ఇళ్లలోకి దూరి రోగాల వయమైపోయి ఇళ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడితే ఒక్క ఎమ్మెల్యే కానీ, వారు ఇన్ఛార్జీలని చెప్పుకునే వ్యక్తులు కానీ, వైకాపా నుంచి కౌన్సిలర్లు కానీ కనీసం వచ్చి పలకరించిన దిక్కులేదు వాళ్ళని. ఈరోజు 5 ఏళ్ల సమయంలో కేవలం 90 రోజులు కాలంగా మేము అప్పుడే ఆ కార్యక్రమాలని మొదలుపెట్టి శుభ్రం చేసి వాటిని అన్నింటి కూడా క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటే మరి మీకు కడుపు నొప్పిగా ఉంది. కాబట్టి 90 రోజులు కాకుండానే మీరు చాలా తొందరపడుతున్నారు. మాటలు తిరుగులేని అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. మీలాగా మాటలు చెప్పకుండా 30 ఏళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉంటాము, 40 ఏళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉంటామని లాస్ట్కి మీ పార్టీ గల్లంతే పరిస్థితుంది ఈరోజు. అది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు. కాబట్టి అనవసరంగా నేను గతంలో కూడా చెప్పాను, 151 సీట్లు 151 సీట్లు ఏమైంది ఈరోజు? క్రికెట్ టీమ్గా మారిపోయింది. 11 మంది మిగిలారు. రాబోయే రోజుల్లో మీరు ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మంచి పనికి అడ్డుపడే విధంగా మాట్లాడే మాటలు, తప్పుదో పట్టించేటువంటి చర్యలు చేపడితే రానున్న రోజుల్లో షటిల్ బ్యాడ్మింటన్ టీం అంటే సింగిల్స్ అటు ఇటు ఒకరే ఆడుకోవాల్సి వస్తుంది. 2 మిగులుతారు మీరు ఇంకా. కాబట్టి ప్రజలు ఇంకా అంత కూడా తీసుకెళ్తారు. కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేలు ప్రజల ఆశీర్వాదంతో దిగ్విజయంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చి సగర్వంగా ప్రజల మధ్యలోనే ఉంటాం, సగర్వంగా ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజల దగ్గరకు వచ్చి మేము వారి గుండెలకు దగ్గరగా, వారికి సేవకులుగా ప్రజా సేవ చేస్తాం తప్ప మీలాగా పెత్తనం చేసి కేవలము శాసనసభ్యులుగా ఎమ్మెగనూరు ప్రజల ఓట్లతో గెలవబడి అదే రకంగా గెలవలేకపోయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పేటువంటి వ్యక్తులకు ప్రజలు అన్ని గమనిస్తారని చెప్పి తెలియజేస్తారు.